ఆపరేషన్ సింధూర్తో కూడా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోలేదు. అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన హమాస్ ఉగ్ర సంస్థను తలపించేలా భారత్లోని పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది. భారత్ అదే స్థాయిలో దాడులను తిప్పికొట్టింది. పాకిస్తాన్ నగరాలపై విరుచుకుపడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ దాడుల ధాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకున్నారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఇరు దేశాల ఉద్రిక్తతలు తగ్గాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. కాగా తాము ఇందులో జోక్యం చేసుకోబోమని చెప్పారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. భారత్ మీద ప్రతీకారానికి చేస్తున్న ప్రయత్నాలు కాస్త బెడిసికొడుతున్నాయి. పాకిస్తాన్ ఒక్కసారిగా దుస్సాహసానికి పూనుకుంది. పాకిస్తాన్ను రెచ్చగొట్టే ధోరణి పెంచింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబొర్ల పడింది. భారత్లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫల యత్నం చేసింది. అర్ధరాత్రి దాటాక సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను ప్రయోగించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఉదంపూర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అటు సత్వారా, సాంబా, ఆర్ఎస్పురాల్లో క్షిపణి దాడులకు ప్రయత్నించింది. ముందే పసిగట్టిన మన సైన్యం ధీటుగా బదులిచ్చింది. అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునీయలు చేసింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాకిస్తాన్ జమ్మూ ఎయిర్పోర్టుతో పాటు జైసల్మేర్ విమానాశ్రయం లక్ష్యంగా దాడులకు యత్నించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన OF-16 అఖ్నూర్లో భారత సైన్యానికి చెందిన S-400 రక్షణ వ్యవస్థ కూల్చేసింది. వీటితో పాటు 2 JF-17 యుద్ధ విమానాలను సైతం దెబ్బతీసినట్లు సమాచారం. పాకిస్తాన్ వాయుసేనకు చెందిన F-16 సూపర్సోనిక్ విమానం అక్కడే సద్గోరా ఎయిర్పోర్ట్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయింది. పాకిస్తాన్కు చెందిన ఓ పైలట్ మన సైన్యం చేతికి చిక్కాడు. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాల వైపు డ్రోన్లు వచ్చాయి. దీంతో ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లిపోయారు. దుకాణాలను మూసివేశారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చేసింది. జమ్మూ సిటీలోని విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు మూగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలున్నాయి. విమానాశ్రయం వద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ఉరీలో పౌర నివాసాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. సరిహద్దు జిల్లాలపై పాకిస్తాన్ వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చండీగఢ్లో సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావద్దని స్పష్టం చేసింది. పంచకుల, మొహాలీ, పటియాలా, అంబాలలోనూ ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. అటు జమ్మూలోనూ సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్టు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను BSF తిప్పికొట్టింది. కనీసం 7 ఉగ్రవాదులు మృతి చెందినట్లు BSF వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు పాక్కు చెందిన ధన్బార్లోని పోస్టుని మన దళాలు ధ్వంసం చేశాయి. మరోవైపు పాకిస్తాన్ నేడు కూడా నియంత్రణ రేఖకు ఆవలివైపు నుంచి భారీ స్థాయిలో షెల్లింగ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉరి, జమ్మూ కశ్మీర్ ప్రాంతాలలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఆంగ్ల వార్తాపత్రిక PTI వెల్లడించింది. చాలామంది ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాజస్థాన్లో 1037 కిలోమీటర్ల మేర ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. అటు పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దులోని 6 జిల్లాల్లో పాఠశాలల్ని మూసివేసింది. వీటిలో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్న్ తరన్ స్కూళ్లను మూసివేశారు. సరిహద్దు జిల్లాల్లో పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చేస్తున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. BSF క్యాంపును లక్ష్యంగా చేసుకుని డ్రోన్ను పంపగా భద్రతా బలగాలు కూల్చేశాయి.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ జరుపుతున్న కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లతో పాక్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత దాడిలో పాక్ పోస్టు కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే ఏ సెక్టార్లోని పోస్ట్ని నేలకూల్చారు అన్నది మాత్రం తెలియరాలేదు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడుల్ని సమర్థంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ, సంసిద్ధత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జాతీయ భద్రత పట్ల ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ఉందని పునరుద్ఘాటించారు. పాక్ దాడుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రధాని మోడీ. కాగా ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షా సమావేశం కాగా బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ డీజీపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమీక్షా సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు. రాజస్థాన్, పంజాబ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్ ప్రాంతాలలో జరుగుతున్న దాడుల పరిస్థితిని సమీక్షించారు. కాగా ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో బ్రహ్మోస్, అగ్ని వంటి సూపర్సోనిక్ మిసైల్స్ ని వినియోగించడంపై చర్చిస్తున్నారు. భారత్ ఎదురుదాడులతో పాకిస్తాన్ వణికిపోతోంది. భారత సైన్యం ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, రావుల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన HQ-9 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హార్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధృవీకరించింది. లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది. గుర్జిన్వాలా, చాక్వాల్, బహావల్పూర్, మియానో, కరాచీ, చోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాలలో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయని అంగీకరించింది. లాహోర్లో 4 సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. S-400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఇస్లామాబాద్పై భారత దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అంతర్గతంగా నిలిపివేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయన్ని హుటాహుటిన 25 కిలోమీటర్ల దూరంలోని బంకర్లోకి తరలించినట్టు చెప్తున్నారు. భారత దాడులతో లాహోర్లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్టు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్లో సియాల్కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అమెరికా సూచించింది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ బ్రిటన్ పార్లమెంట్లో చర్చకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఉపసంహరింపజేయాలని ఎంపీలు తమ ప్రభుత్వానికి సూచించారు. 2 దేశాలు సంయమనం పాటించాలని కోరారు. చర్చలో పాల్గొన్న భారత్, పాక్ సంతతి ఎంపీలు కూడా సంఘర్షణ నివారణపై మాట్లాడారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలన్నింటినీ శాశ్వతంగా తొలగించాలని ప్రతిపక్ష కన్జర్వేటివ్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ డిమాండ్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ తలదాచుకున్నది పాకిస్తాన్లోనే అని భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ గుర్తు చేశారు. పాక్లో తిష్టవేసిన ఉగ్రవాదులు భారత్కే కాదు పాశ్చాత్య దేశాలకు ప్రమాదమేనని హెచ్చరించారు. అటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు. అవసరమైతే భారత్, పాకిస్తాన్ల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మార్కో రూబియో స్పష్టం చేశారు. మరోవైపు భారత్, పాక్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలు తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. 2 అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం వైపు రావడంపై మేము ఆందోళన చెందుతున్నాం. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటున్నాం. పాకిస్తాన్పై భారత్కు కొన్ని ఫిర్యాదులున్నాయి. న్యూఢిల్లీ చర్చలకు పాక్ స్పందిస్తోంది. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చేయాలని మేం వీరిని ప్రోత్సహించగలం. కానీ యుద్ధంలో మాత్రం తలదూర్చం. అది మా పని కాదు. అమెరికాతో దానికి ఏమాత్రం సంబంధం లేదు అని వాన్స్ వెల్లడించారు. భారత్, పాక్ ఆయుధాలు వదిలేయాలని అమెరికా చెప్పదు. కానీ దీనికి ఉన్న ఏకైక మార్గం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవటం. అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీయకుండా చూసుకోవటం అని వాన్స్ అన్నారు.
భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణపై చైనా స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని తెలిపారు. పొరుగు దేశాలైన భారత్, పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ శాంతి స్థిరత్వం కోసం కృషి చేయాలని కోరారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని సూచించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అంతర్జాతీయ సమాజంతో కలిసి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.